సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? బర్రప్పరాకి ఇస్తే బాగుంటుందండి. అంటే టీడీపీ జనసేన కూటమిలో జనసేనకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అంటే రెండు పార్టీలు కలిపి ఇద్దరు పోటీ చేసుకొని జనసేనకి తరఫున బర్రప్పరాకి ఇస్తే బాగుంటుంది. సార్ మీ పేరు? చంద్రశేఖరనారాయణ. నారాయణ గారు. సో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ జనసేన రెండు పార్టీలు ఇప్పుడు కూటమిగా ఉన్నాయి. సో ఈ రెండు పార్టీలు ఎవరికో ఒక పార్టీకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? మేము ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. కాకపోతే జనసేన అనేది ఇప్పుడు మన ఆంధ్రాకి ఎంతో అవసరం. కౌలు రైతులకి దాదాపు 40-50 కోట్లు పంచిండు. ఏ పార్టీలో కూడా అట్ట పంచడం లేరు. ఏంది మరి రైతు ఇది 500 కట్టి బీమా పథకం కూడా పెట్టారు. ఆయన సొంత డబ్బులు కూడా వేస్తున్నారు మన టీవీలో విన్నా. కాబట్టి మన ఆంధ్రాకి సేవ చేసేది ఎక్కువ. ఏ పదవి లేకుండా కూడా ఆయన ఇంత చేస్తున్నంటే రేపు ఒక సీఎం అయితే ఇంకెంత ఉండదో అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంది. సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో జనసేన తరపు నుంచి సమర్థవంతమైన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి జనసేనకితో కంపేర్ చేస్తే తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వస్తున్నాయి కాబట్టి మిగతా జిల్లాల్లో ఈ నియోజకవర్గం జనసేనకి ఇవ్వాలంటారు. బాగానే ఉంటుంది. జనసేన కూడా 2 మండలాల్లో ఫుల్గా ఉంది. నాకు తెలిసిన వరకు జనసేనకి ఇచ్చినా గెలిచిద్ది, అటు టీడీపీకి ఇచ్చినా గెలిచిద్ది. సార్ మీ పేరు? రాఘవయ్య. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇద్దరికి ఇబ్బంది ఏం లేదు. ఇద్దరికి సంకూలంగా అసలు అభిప్రాయం బ్రహ్మాండంగా ఉంది. లక్ష్మణానికి ఇచ్చినా కానీ పోతే అప్పారావు గారికి ఇచ్చినా కానీ బాగుంది అనమాట. రేషన్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అవునా? అమ్మటి రాంబాబు గారిని ఓడించే పరిస్థితి ఉందా ఇక్కడ? ఫుల్ బ్యాడ్ నేమ్ బాగుంది సార్. రాంబాబు గారి బ్యాడ్ నేమ్ ఉందా? ఏం బ్యాడ్ నేమ్ ఉంది ఆయనకి? అంటే వర్క్ చేయలేదండి, వర్క్ లేదు, డెవలప్మెంట్ ఏం చేయలేదు. అడిగారు మరి అమ్మటి రాంబాబు గారిని వెళ్ళి డెవలప్మెంట్ చేయమని? ఏం చేస్తా అక్కడ రాలేదు. మా ఊర్లో ఒక 50 రూపాయలు అని చెప్పుస్తామని చేసినాడు. డెవలప్మెంట్ లేదు. రాంబాబు గారు కనపడితే అడుగుతారు. రాంబాబు గారు అక్కడ ఏదో రాజపాలెం ఏదో కట్టుకున్నారంట. ఆ కట్టుకుంది కూడా జనానికి తెలియదు. 50 రూపాయలు శంకుస్థాపన చేసినాడు అమ్మటి రాంబాబు. ఆ రాజపాలెం నుంచి ఆ సత్తెనపల్లి వెళ్తాడు. సత్తెనపల్లి నుంచి ఏమన్నా ఉంటే ఇంకా అటువైపు ఏమన్నా వెళ్తాడేమో ఈ జనానికి తెలియదు. ఆ రాజపాలెం సత్తెనపల్లిలో 2-3 కార్లు మధ్యలో ఏదో పెట్టుకుని వెళ్తుంటే ఆ కార్లో వెళ్తున్నాడు, ఆ సౌండ్ని బట్టి రాంబాబు వెళ్తున్నాడు అని తెలిసిద్ది. ఆ గుంటలు రొద్దుకో మరి ఆయన గుద్దుకుంటున్నాయో గుద్దుకోవట్లేదు. జనం మాత్రం అల్లాడుతున్నారు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమందో చనిపోయారు. అది రాంబాబు గారికి తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను సంపూర్ణ మద్యపానం నిషేధం విధించిన తర్వాత ఓట్లకి కోసం వస్తానన్నాడు. రాంబాబు గారు కాన్వాయ్ ఈరోజు పబ్లిసిటీ మరి తిరుగుతుంది. మరి ఆయనకే సీట్ ఇచ్చారంటున్నారు. ఆయన ప్రచార రథం ఈరోజు నేను సత్తెనపల్లి వెళ్ళాను, ఆయన ప్రచార రథం తిరుగుతుంది. మరి రాంబాబు గారి మొహం ఎక్కడ పెట్టుకుని తిరుగుతున్నారు? మరి మద్యపాన నిషేధం విధించిన తర్వాత ఓట్ల కోసం వస్తానన్నారు. మరి అది ప్రచార రథమే. ప్రచార రథం అంటే ఓట్ల కోసం తిరుగుతున్నట్టే. దేవరంపాడులో నిన్న పూజలు అయ్యి నిర్వహించుకున్నారంట. నిన్న రొంటపాడులో మీటింగ్ పెట్టారు. పోటీ చేయబోతున్నారని ఇండికేషన్ ఉంది. కానీ ఓడిపోవడం 100% ఖాయం. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరికి ఏ పార్టీకి టికెట్ ఇస్తే బాగుంటుందని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం, మెజార్టీ ప్రజల అభిప్రాయం, ప్రత్యేక మీ అభిప్రాయం? సత్తెనపల్లి నా అభిప్రాయంతో పాటు సత్తెనపల్లి ప్రజల అభిప్రాయం కూడా జనసేన పార్టీ తరఫున టికెట్ ఇస్తే బలంగా గెలిచిద్ది జనసేన పార్టీ. జనసేన పార్టీలో కూడా బొర్రా వెంకటప్పారావు గారికి టికెట్ ఇస్తే ఇంకా బాగా అంబటి రాంబాబు గారిని ఈజీగా ఓడియచ్చు. అంబటి రాంబాబు గాలిలో కొట్టుకుని వెళ్తాడు. జనసేన పార్టీనే సత్తెనపల్లి నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది, 100% బలంగా ఉంది. బొర్రా వెంకటప్పారావు గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. ప్రతి గ్రామాన జనసేన జెండా ఎగరవేశారు. ప్రతి ఊర్లో కూడా మినిమం ఆ ఊర్లో 2000 మంది ఉంటే అప్పారావు గారికి 500 పేర్ల దాకా పరిచయస్తున్నారు. ఎందుకంటే సొంత నియోజకవర్గం. మా బృగుబండ్లో అయితే ప్రతి డోర్ టు డోర్ అప్పారావు గారికి పరిచయం. అట్లానే ఈ 74 మన నియోజకవర్గంలో ఉన్న ఊర్లు మొత్తం అప్పారావు గారికి సొంత అన్నాదమ్ముళ్ళలాగా అయిపోయారు. అప్పారావు గారికి ఇస్తే 100% సీటు బాగుంటుంది జనసేన పార్టీ తరఫున. మేడం మీ పేరు? నా పేరు మారుతి, మా బృగుబండ గ్రామం, సత్తెనపల్లి మండలం. ఈ ఊరే లోకల్ అండి. సో ఈ గ్రామం ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలని గెలుపు ఓటములని ప్రభావితం చేసే గ్రామంగా బృగుబండ గ్రామాన్ని చూడండి. తప్పకుండా సార్. సో ఈ గ్రామానికి చెందిన వ్యక్తిగా ఇక్కడ జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?
జనసేన తెలుగుదేశం కూటమిలో భాగంగా స్థానికులు అయినటువంటి బొర్రా అప్పారావు గారికి సీట్ ఇస్తే, ఎందుకంటే మేము ఇక్కడ ఈ 100 గ్రామాల్లో చూస్తూ ఉంటాం మా నియోజకవర్గంలో. ఇంతకుముందు ఈ 2 పార్టీలు ఉన్నాయే కాబట్టి కొత్తగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ తరఫున బాగా కష్టపడుతూ వ్యక్తిగతంగానే కాకుండా తన వంతు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ ప్రజల సమస్యల్ని ఎక్కడ ఈ ఊర్లో సమస్య ఏంటి, ఇంకో ఊర్లో సమస్య ఏంటి, అలాగే ఈ నియోజకవర్గంలో సమస్య ఏంటి అని తెలుసుకొని అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి స్థానికులు అయినటువంటి జనసేన పార్టీ తరఫున బొర్రా అప్పారావు గారికి ఇస్తే తప్పకుండా 1 సైడ్ ఎలక్షన్ అవుతుందనేది నా ఉద్దేశం సార్. అది మీ అందరికి ప్రధానంగా జనసేన పార్టీ సింబల్ మీద అభ్యర్థికి సీట్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పకుండా 100% కోరుకుంటూ ఉన్నాం సార్. సార్ మీ పేరు? నరసింహారావు గారు, సత్తెనపల్లి నియోజకవర్గంలో సో టీడీపీ జనసేన అభ్యర్థులు ఇద్దరు కూడా పోటాపోటీగా జనంలోకి జనసేన బొర్రా వెంకటప్పారావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి డోర్ టు డోర్ కార్యక్రమాలు పాదయాత్రల పేరుతో కన్నా లక్ష్మీనారాయణ గారు పోటాపోటీగా నియోజకవర్గ పర్యటన చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద అయితే ఒక చర్చ పార్టీ అధిష్టానం దగ్గర జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందంటారు? నా ఉద్దేశంలో అయితే డాషింగ్ ఉన్న వ్యక్తి బొర్రా అప్పారావు గారు ఇందా మీటింగ్ చెప్పేటప్పుడు నేను చెప్దాం అనుకున్నా. మేమిద్దరం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అది ప్రెసిడెంట్ గారి పోటీ ఎంపీటీసీ పోటీ అప్పుడు వచ్చారు. నయన్ పక్కన ఉన్నప్పుడే పోలీసుల చేత ఫోన్ చెప్పించారు. సిఏ గారు నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళావు, నువ్వు ముందు బయటికి రమ్మని నా ముందే ఫోన్ చేశారు. అది ఇందాక చెప్దాం అనుకున్నాను, కాలాతీతం మీద ఉంది. దగ్గరుండి ఈ ఊర్లో చూసే వ్యక్తి అప్పారావు గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు, కాకపోతే ఆయనతో మాకు పరిచయం లేదు, మేము ఆయన దగ్గరుండి చూడలేదు. సార్ మాత్రం చూసాము. డాషింగ్ ఉన్న వ్యక్తి వెనకిస్తే ఇబ్బంది లేదు. అది మా కోరిక. డిమాండ్ ఏమైనా చేస్తారా? ఇంకా డిమాండ్ ఉంటుంది సంయుక్తంగా ఉన్నప్పుడు అంటే అర్థిస్తున్నారు. అయితే మా అభ్యర్థిని ఆలకించిన అధినేతకి దగ్గరుండి చూసిన వ్యక్తి అప్పారావు గారు. పక్కాగా కన్నా లక్ష్మీనారాయణ గారిని మేము దగ్గరుండి చూడాల. అంటే ఆయనకి నియోజకవర్గం సంబంధం లేదు కదా, చూడలేదు. అప్పారావు గారిని గత 5 సంవత్సరాల నుంచి మేము దగ్గరుండి చూస్తున్నాం. నాయన ఉన్నప్పుడు నా ముందే సీఏ గారు ఫోన్ చేసి అప్పారావు గారు అసలు భృగుబండ్లు ఉండటానికి వీలేదు పమ్మని బెదిరించిన రోజులు ఉన్నాయి నా ముందు. ఆయన అప్పారావు గారు బెదర్లా డేరుగా ఇక్కడ సేవ చేశారు. అట్లాంటి ఆయనకి ఇస్తే మాకు బాగుంటుంది. అది మేము కోరుకునేది.